మిత్రులారా, పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీలో మెగా డిఎస్సి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చో అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. దీనికంటే ముందు మనం శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ అనేది విడుదల చేసింది. ఈ నెల 25న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. జూలై 2 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూలై 12న పోలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి దీని దృష్ట్యా మన యొక్క మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం జూలై 12 తర్వాత మాత్రమే ఉండబోతుందనే సమాచారం. దీంతోపాటు మన వాట్సాప్ గ్రూపుల్లో చాలా వరకు ఒక న్యూస్ క్లిప్పింగ్ అనేది వైరల్ అవుతుంది. ఆ క్లిప్పింగ్ గురించి ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జూలై 12 తర్వాతనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తరువాత పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీదే చేశారు. దీంతో పాత డిఎస్సిని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మాత్రం అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం పోస్టుల్లో 7,725 స్కూల్ అసిస్టెంట్లు, 6,371 ఎస్జీటీలు, 1,781 టీజీటీలు, 286 పీజీటీలు, 52 ప్రిన్సిపల్లు, 132 పీఈటీలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ న్యూస్ క్లిప్పింగ్ నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం పక్కా ఒక నెల అటు ఇటు అవుతుంది. కానీ కాబట్టి మనం ప్రిపరేషన్లో ఎటువంటి అలసత్వం కూడా వహించకూడదు. ప్రిపరేషన్ గట్టిగా చేయాల్సి ఉంటుంది. గట్టిగా కష్టపడి ఖచ్చితంగా మనం కొలువు కొట్టడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.